రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఓం శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. మనం అరణ్యకాండము శ్రీమద్ రామాయణంలోనిది వాల్మీకి చేత విరచితమైనటువంటిది మహాకావ్యం, ఆదికావ్యం అన్నమాట రామాయణం. అందులో మనం అరణ్యకాండంలో ఉన్నాము. ఇదంతా కూడా సందర్భం ఏంటంటే, రావణుడు మారీచుణ్ణి శ్రీరాముని భార్య అయినటువంటి సీతను అపహరించడానికి ఒక లేడి రూపాన్ని ధరించి రమ్మని పిలవడానికి వచ్చాడన్నమాట. తనకు సహాయం చేయమని వచ్చాడు. కానీ మారీచుడు ఏం చేస్తున్నాడు? అది వద్దు, శ్రీరాముడు చాలా గొప్ప నాయకుడు, అతని చేత నీవు వధించబడ్డం ఖాయము, నీవే కాదు మరి రాక్షస కులం అంతా కూడా నశింపచేయడం అనేది నశించిపోతుంది, వద్దు అని చెప్పాడు. మరి ఇప్పుడు ఆ మారీచుని యొక్క మాటలను పెడచెవిన పెడుతున్నాడన్నమాట రావణుడు. మాయలేడిగా ఉంటూ సీతను ప్రలోభ పెట్టమని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా తనకు తోడ్పడమని అడుగుతున్నాడు. తన ఆజ్ఞను పాటింపనిచో తన చేతిలో చావు తప్పదని కూడా చెప్పబోతున్నాడన్నమాట ఈరోజు భాగం. అది మారీచేనతు తద్వాక్యం క్షమం యుక్తం నిశాచర అంటే ఆ మాట యుక్తియుక్తములైనవే. దాని తర్వాత అతనికి ఎంతో మేలు చేసేటటువంటివే రావణునికి. ఆ మారీచుని యొక్క వాక్యాలు వినదగినటువంటివి కూడా అంటున్నాడు. కాకపోతే ఉక్తోన ప్రతిజగ్రాహ అంటున్నాడు. మూర్ఖుడైనటువంటి ఆ రావణుడు మరి స్వీకరించలేదు. ఏ విధంగానంటే మర్తుకామ ఇవౌషధం, ఈ మరణించే ఆయువు మూడినవాడు మరి ఔషధాన్ని ఏ విధంగా సేవింపడో, ఔషధాన్ని సేవిస్తే ఆయువు పెరుగుతుంది. ఆయువు మూడినప్పుడు ఔషధాన్ని సేవించినట్లుగానే ఇప్పుడు ఆ రావణుడు మారీచుని యొక్క హితవాక్యాలను పెడచెవిన పెట్టాడన్నమాట. తం పత్యహితవక్తారం మారీచం రాక్షసాధిప అబ్రవీత్ పరుషం వాక్యం అయుక్తం కలచోదిత. మరి ఎంతో హితవచనాలు పలుకుతున్నటువంటి ఆ మారీచునితో రావణుడు మరి ఆ మారీచునికి భిన్నంగా ప్రతికూల వచనాలు పలికాడు. అంటే ఆ మారీచుడు చెప్పినటువంటి మాటలు పెడచెవిన పెట్టి ఆ మారీచుని వాక్యాలకు ప్రతికూలంగా ఈ విధంగా అంటూ ఉన్నాడు. యత్కిలైతదయుక్తార్థం మారీచమైకత్యతే వాక్యం నిష్ఫలమత్యర్థం ఉక్తం బీజమివోషరే. మరి నీవు రాజు యొక్క మనస్సును తెలుసుకోకుండా నీవు పలికినటువంటి వాక్యాలు ఉన్నాయి, అవి అనుచితాలు. యత్కిలై ఏతద్ అయుక్తార్థం అంటున్నాడు. అవి ఉచితములైనటువంటివి కాదు. వాక్యం నిష్ఫలమత్యర్థం, అవి నిష్ఫలాలేను. నువ్వు చెప్పినటువంటి మాటలు ఒక్కటి కూడా ఫలించవు. ఉక్తం బీజమివోషరే. మరి ఏ విధంగా అంటే, ఇక్కడ చౌటి నేలలో విత్తనాలు వేస్తే ఏ విధంగా నిష్ఫలమవుతాయో ఆ విధంగా నీ వాక్యాలు నా దగ్గర పనిచేయవు అని అన్నాడు. తద్వాక్యేన తు మాం శక్యం వేత్తుం రామస్య సంయుగే పాపశీలస్య మూర్ఖస్య మనుష్యస్య విశేషత అంటున్నాడు. ఆ రాముడు పాపస్వభావం గలవాడు, మూర్ఖుడు, అందున మానవ మాత్రుడు. మరి అలాంటి అతని యొక్క ఆ యుద్ధ పరాక్రమమును తెలుపుచూ పలికిన నీ వచనములు నన్ను ఏమాత్రము భయపెట్టవు అన్నాడు. ఎస్ త్యక్వా సుహృదో రాజ్యం మాతరం పితరం తథా. అతడు ఏం చేశాడు? ఒక స్త్రీ వాక్యాలకు మూలంగా, అంటే కైకేయి మాటలకు ఇదయ్యి
సుహృద మిత్రులను, రాజ్యం రాజ్యాన్ని, మాతరం తల్లిని, పితరం తండ్రిని, వీటన్నిటినీ కూడా వదిలేసి వనమేక పదేగత అడవికి వచ్చిన వాడు మూర్ఖుడుగా ఇంకేమిటి అంటున్నాడు అనమాట రావణుడు. అవశ్యంతు మయాతస్య సంయుగే కరగాతిన ప్రాణై ప్రీతరా సీత హర్తవ్య తవ సన్నిధౌ. మరి తప్పనిసరిగా నేను ఆ యుద్ధంలో మరి కరగాతిన అంటే కరుణి చంపాడు కదా యుద్ధంలో, అలాంటి రాముని యొక్క ప్రాణై ప్రియతర ప్రాణములతో సమానురాలైనటువంటి ఇష్టమైనటువంటి సీతాహర్తవ్య తవ సన్నిధో నీ యొక్క సన్నిధిలోనే నేను సీతను అపహరించి తీసుకుని వెళ్ళాలి అని అన్నాడు. ఏవం మే నిశ్చితా బుద్ధి హృది మారీచ వర్తత, ఇది నా మనస్సులో ఉన్నటువంటి బుద్ధి అన్నాడు. నవ్యావర్తయితం శక్య సేంద్రైరపి సురాసురై. ఇంద్రుడు గాని ఆ దేవతలు గాని అసురులు గాని వచ్చి నా మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పినా కూడా నేను మార్చుకోను అన్నాడు. దోషం గుణం వా సంపృష్ట త్వమేవం ఉక్తుమర్హసి. నేను నిన్ను సీతను అపహరించడం మంచిదా చెడ్డదా నేను అడిగితే నువ్వు చెప్పవచ్చు, నేను అడగలేదే. అపాయం వా విపాయం వా, అది అపాయమా ఉపాయమా ఏదైనా చెప్పు అంటే అది వేరు. నేను అసలు నిన్ను ఏమి అడగకుండానే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావే అన్నట్టుగా అంటున్నాడన్నమాట రాముడు. సంపృష్టేనతు వక్తవ్యం సచివేన విపస్థిత. ఆ సచివుడు మంత్రి అనేవాడు తెలివైన వాడైతే అడిగినప్పుడే చెప్పాలి. ఉపచారేణ ఉద్యతాంజలి నారాజ్ఞే ఇచ్చేద్ భూతిమాత్మన అంటున్నప్పుడు అంటే వినమ్రుడై నమస్కరించి తన యొక్క ఆలోచనలు అడిగితేనే చెప్పాలి కానీ ఈ విధంగా చెప్పకూడదు అని మారీచునికి అన్నాడు. వాక్యం అప్రతికూలంతో మృదుపూర్వం హితం శుభం ఉపచారేణ యుక్తంచ వక్తవ్యో వసుధాధిప. అంటే రాజుకు విన్నవించుకునేటువంటి విషయాలు ఉన్నాయే, ఆ విషయాలు రాజు యొక్క ఆలోచనలకు ప్రతికూలంగా ఉండరాదు. హితకరములైనవి మేలుగూర్చినవేగు సూచనలు కూడా మృదువుగా గౌరవపూర్వకంగా తెలపాలే గాని నీవు చెప్పినట్లు పలకూడదు అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? సావమర్ధంతో యద్వాక్యం మారీచ హితముచ్యతే నాభినందతి తద్రాజ మానార్హో మానవర్జితం అంటున్నాడు. అంటే ఇక్కడ ఏ రాజైనా ఇతరుడి గౌరవాదరాలను కోరుకుంటాడే గాని భక్తి శ్రద్ధలను వీడినాడు రాజు మాటలను త్రోసిపుచ్చేటటువంటి ఎవరైనా మాట్లాడితే ఆ విషయం ఎంత హితకరమైనా కూడా గౌరవార్హుడైనటువంటి రాజు దానిని మెచ్చడు అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ భక్తి శ్రద్ధలు రాజు పైన చూపాలి. నువ్వేమంటున్నావు? ఆ పైన భక్తి శ్రద్ధలు చూపకుండా రామునితో యుద్ధం వద్దు అంటున్నావు, నా మనస్సులో అభిప్రాయాన్ని తెలుసుకోకుండా మాట్లాడుచున్నావు, అది మంచిది కాదు అన్నాడు. ఔష్ణ్యం తథా విక్రమంచ సౌమ్యం దండం ప్రసన్నత ధారయంతి మహాత్మానో రాజాన క్షణదాచర తస్మాత్ సర్వాస్వస్థాసు మాన్యాహ పూజ్యాస్త రాజా. అంటే మిగుల తేజసంపన్నులైనటువంటి ప్రభువులు 5 దివ్య లక్షణాలను కలిగి ఉంటారు. ఏమిటది? అగ్నివలే తీక్ష్ణ స్వభావమును, ఇంద్రుని రీతి పరాక్రమాన్ని, చంద్రుని వలె ఆహ్లాదకత్వాన్ని, వరుణునిలాగా దుష్ట నిగ్రహ లక్షణాన్ని, యమునిలాగా ప్రసన్నతను మహాత్ములైన రాజులు కలిగి ఉంటారు. కనుక ఎట్టి పరిస్థితులు ఎందైనను ప్రభువులు గౌరవార్హులు పూజ్యులు అని అన్నాడు అన్నమాట. ఔష్ణ్యం అంటే అగ్ని, తథా విక్రమం పరాక్రమం, సౌమ్యం. సౌమ్యం అంటే ఏంటంటే మామూలు ఆహ్లాదకత్వం, చంద్రునిలాగా అంటే అగ్నిలాగా తీక్షణత, మరి ఇంద్రునిలాగా పరాక్రమాన్ని, చంద్రునిలాగా ఆహ్లాదకత్వాన్ని, వరుణుడిలాగా దుష్ట నిగ్రహాన్ని, యమునిలాగా ప్రసన్నతను మరి కలిగి ఉంటారు మహారాజులు. కనుక ఎట్టి పరిస్థితులు ఎందైనను ప్రభువులు గౌరవార్హులు పూజ్యులు అని మరి మారీచునికి బోధించాడు. గుణదోషౌన పృచ్ఛామి త్వంతు ధర్మం అభిజ్ఞాయ కేవలం మోహనమాస్థిత. నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టి
అజ్ఞానంతో కూడి ఉన్నావు. అభ్యాగతం మాం దౌరాత్మ్యాత్ పరుషం ఉక్తిమిచ్చేసి, మరి నువ్వేదో మరి నీ దగ్గరకు నేను వచ్చిన వాడను, మరి వచ్చినటువంటి నన్ను దుర్జన రీతి పరుషంగా మాట్లాడుచున్నావు. నేను తలపెట్టినటువంటి అభ్యాగతం మాం దౌరాత్మ్యాత్ పౌరుషం వక్తుమిచ్చేసి గుణదోషౌ న పృచ్ఛామి క్షమంచాత్మని రాక్షస మయో ఉక్తం తవ చేతావత్ సంప్రత్యమిత విక్రమ. ఇక్కడ ఏమిటంటే నిన్ను నేను అడిగింది మంచిగా చెడా అని చెప్పింది అడగలేదు. నీ సహాయం అవసరం, ఇంత మాత్రమే నేను నిన్ను అడిగాను. నీవు చేయవలసిన సహాయం గురించి తెలిపేదని వినుము అంటున్నాడు. నువ్వేం చేయాలనో కూడా చెప్తాను విను అంటున్నాడు. సౌవర్ణస్వం మృగోభూత్వ అంటే బంగారు లేడి రూపాన్ని ధరించి చిత్రో రజత బిందుభి ఆ లేడి కంట చుక్కలు ఉంటాయి కదా, ఆ తెల్లటి చుక్కలు వెండి లాగా తెల్లని చుక్కలు కలిగి ఆశ్రమేతస్య రామస్య సీతాయా ప్రముఖేచర ఆ రాముని యొక్క పర్ణశాలలో సీతకెదురుగా నువ్వు అటు ఇటు తిరుగు అన్నాడు. ప్రలోభయత్వా వైదేహి మితేష్టం గంతుమర్హసి ఆమెను లోపపెట్టు అన్నాడు. ప్రలోభ పెట్టిన తర్వాత నీవు ఆమెని ఆ బంగారు లేడి పైన ఆ లోభం కలిగి ఉన్నప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. పాంతు మాయామృగం దృష్ట్వా కాంచనం జాత విస్మయ ఆనయైనమితి క్షిప్రం రామం వక్షితి మైథిలి. నిన్ను బంగారు రూపంలో ఉన్నటువంటి మాయామృగాన్ని చూసి అది బంగారం అనుకొని ఆశ్చర్యపడి ఆ బంగారు లేడిని తీసుకురా, వెంటనే తీసుకురమని రామం వక్షితి మైథిలి రామునితో చెబుతుంది ఆ సీత. అపక్రాంతేతు కాకుస్తే మరి ఆ రాముడు అక్కడి నుంచి ప్రక్కకు వెళ్ళగానే దూరం యాత్వా విదాహర మరి నువ్వు దూరంగా రాముని తీసుకొని పోయి హా సీతే లక్ష్మణేత్యేవం రామవాక్యానురూపకం రాముడు పలికినట్లుగా హా సీత హా లక్ష్మణ అని నువ్వు గట్టిగా పలుకుము అంటే సీత వినేటట్లుగా అన్నమాట. గట్టిగా అంటే ఇక్కడ తత్శ్రుత్వా రామపదవీం సీతయాచ ప్రచోదిత మరి ఆ రామ అనే మాటను విన్నటువంటి సీత మరి లక్ష్మణుణ్ణి ప్రేరేపిస్తుందన్నమాట. మరి అనుగచ్చతి సంప్రాంత సౌమిత్రుడపి సౌహృదాత్ మరి ఆ సౌమిత్రి కూడా లక్ష్మణుడు కూడా ఆ తొట్టుపడుతూ సంప్రాంత రామునికి ఎంత బాధ కలిగిందో ఆ సీతాహ లక్ష్మణ అంటున్నాడేనని అతడు కూడా అనుకొని మరి అక్కడి నుంచి అక్కడికి వస్తాడు. అపక్రాంతేచ కాకుస్తే లక్ష్మణేచ యథాసుఖం ఆనయిష్యామి వైదేహిం సహస్రాక్షసేమివా. ఆ విధంగా రాముడు లక్ష్మణుడు మరి లేకుండా ఉన్నటువంటి సీతను సహస్రాక్షసేమివా ఇంద్రుడు శచీదేవిని తీసుకుని వెళ్ళినట్టుగా నేను సీతను తీసుకుని వెళతాను, తీసుకుని వస్తాను అన్నాడు. ఏవం కృత్వా ఇదం కార్యం యథేష్టం గచ్చ రాక్షస ఈ పని చేసి నీవు వెళ్ళవచ్చు. రాజ్యస్యార్థం ప్రయచ్చామి మారీచ తవ సువ్రత ఊరకనే చేయమని లేదు నిన్ను, నా రాజ్యంలో సగభాగం ఇస్తాను అని కూడా అన్నాడన్నమాట మారీచునితో. గచ్చ సౌమ్య శివం మార్గం కార్యస్యాస్య వివృద్ధయి ఈ కార్యాన్ని నెరవేర్చడానికి ఆ శివస్య మార్గం అంటే మంగళకరమైనటువంటి మార్గంలో వెళ్ళు అన్నాడు. ఆంత్వాం అనుగమిష్యామి నిన్ను నేను అనుసరిస్తాను. సరతో దండకావనం రథం పైన కూర్చొని దండకావనానికి నీ వెంట నేను వస్తాను అన్నాడు. ప్రాప్య సీతాం అయుద్ధేన వంచయిత్వా రాఘవం అంటే రాఘవునితో యుద్ధం చెయ్యను, యుద్ధం చేస్తే యుద్ధంలో నువ్వు రాముణ్ణి గెలవలేవు అన్నావు కాబట్టి ఇక్కడ యుద్ధం చేయకుండానే సీతను చేరి లంకాం ప్రతి గమిష్యామి కృతకార్య సహత్వయ నీతో కలిసి సీతని తీసుకొని లంకానగరానికి వెళతాను అని కూడా రావణుడు అన్నాడు. నచేత్ కరోష మారీచ హన్మిత్వం అహమద్యవై నీవు నేను చెప్పిన పని నువ్వు చేయలేదనుకో ఇప్పుడే నిన్ను నేను ఇక్కడనే చంపేస్తాను అని కూడా రావణుడు అంటాడన్నమాట మారీచునితో. ఏతత్ కార్యం అవశ్యం మే బలాదపి కరిష్యసి తప్పనిసరిగా నాకు ఇది అవసరం, బలవంతంగానైనా కూడా నీతో నేను చేయిస్తాను. రాజ్ఞోహి
ప్రతికూలస్థో నజాతు సుఖమేదతే. రాజుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు సుఖాన్ని ఎవడు కూడా పొందడు అని చెప్పేసి మారీచునితో అన్నాడు. అసాధ్యతం జీవిత సంశయస్తే మృత్యుర్ధ్రువో హ్యద్యమయా విరుధ్యం ఏతద్యతావత్ ప్రతిగృహ్య బుద్ధ్యాం యదత్ర పత్యం కురు తత్తాత్వం. అంటే బాగుగా ఆలోచించి మరి నీకు మేలైన దానిని ఎన్నుకో అన్నాడు. అంటే మృగరూపమును దాల్చి సీతారాముని కడకు వెళితే మరి ఒకవేళ నీ ప్రాణాలు దక్కవచ్చు, లేకపోతే ఇప్పుడే చచ్చిపోతావు అని చెప్పడం అన్నమాట. కానీ నన్ను వ్యతిరేకించినతో నీ ప్రాణాలు పోతాయి. అక్కడికి వెళతావా, నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకో అంటాడు. అప్పుడు మారీచుడు ఏమంటున్నా అంటే, ఆజ్ఞప్తో అరాజవద్వాక్యం ప్రతికూలం నిశాచర అబ్రవీత్ పరుషం వాక్యం మారీచో రాక్షసాధిపం. ఇంత చెప్పినా కూడా మారీచుడు మళ్ళా పరుషంగా మాట్లాడుతున్నాడు. ఏనాయం ఉపదిష్టస్తే వినాశ పాపకర్మణ. పాపాత్ముడు ఎవడు చెప్పాడయ్యా నీకు మార్గము? సపుత్రస్య సరాష్ట్రస్య సామాత్యస్య నిశాచర. నీవు పుత్రులతో పాటు రాష్ట్రంతో పాటు అమాత్యులతో పాటు ఈ రాక్షస నాశనం జరిగిపోయేటటువంటి ఈ పాపకర్మను చేయమని ఎవరు చెప్పారు నీకు అని కూడా అన్నాడు. కస్త్వయా సుఖినారాజన్ నాభినందతి పాపకృత్ కేనేదముపదిష్టంతే మృత్యుద్వారం ఉపాయత అంటున్నాడు. అంటే సుఖ సంతోషాలతో హాయిగా నువ్వు ఉంటూ ఉంటే ఓవలేని వాడు ఎవడయ్యా నీకు ఈ విధంగా ఆ పాపాత్ముడు ఎవడు చెప్పాడు? ఈ విధంగా నిన్ను మృత్యుముఖానికి పంపుతున్నాడా అని చెప్పాడన్నమాట. శత్రవస్తవ సువ్యక్తం హరవీర్యా నిశాచర ఇచ్చంతి త్వాం వినశ్యంతం ఉపరుద్ధం బలీయస. అంటే దీని శత్రువులంతా కూడా శ్రీరాముని చేతిలోని చావును కోరుకొనుచున్నారు అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? వద్యాక్కలు హన్యంతే సచివాస్తవ రావణ ఏ త్వాం ఉత్పతమారూఢం న గృహ్ణంతి సర్వశ అంటున్నాడు. లోక విరుద్ధంగా శాస్త్రములకు వ్యతిరేకంగా ప్రవర్తించుచున్న నిన్ను ఆ పెడదారి నుండి మళ్లింపనటువంటి నీ సచివులు నిజంగా చంపదగిన వారే, కానీ నీవేళ వారిని చంపకుండా ఉపేక్షించావు అని కూడా అన్నాడన్నమాట. ఇంకా ఏమంటున్నాడు? ధర్మం అర్థంచ కామంచ యశశ్చ జయితాంబర.